హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభవార్త. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున మొత్తం 488 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డిఎంఈ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. మీకు తెలిసే ఉంటుంది అడ్రస్, ఈ బోర్డు యొక్క అడ్రస్ మంగళగిరిలోని గుంటూరులో ఉంది. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా చదవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే పోస్ట్ నేమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, రెగ్యులర్ బేసిస్ పైన రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మనకు వేకెన్సీస్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి మరియు సూపర్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కి, అలాగే ఈ యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో ఉన్న టీచింగ్ హాస్పిటల్ కి సంబంధించిన సిబ్బంది కొరకు ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ లేటరల్ ఎంట్రీ మెథడ్స్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ అనేది రెగ్యులర్ బేసిస్ పైనే రిక్రూట్మెంట్ జరుగుతుంది. అదే విధంగా రిక్రూట్మెంట్ షల్ బి యాజ్ పర్ ది ఇక్కడ ఇచ్చిన 3 రూల్స్ ప్రకారం జరుగుతుంది. అవి ఏంటంటే, ఏ సర్వీస్ రూల్స్ ఇష్యూడ్ ఇన్ ది జియో నెంబర్ 154 హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ ప్రకారం 2002 అమెండ్మెంట్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు. అలాగే టీచర్స్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఇన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ ప్రకారం 2022 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అలాగే గైడ్ లైన్స్ ఫర్ ది అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అండర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, స్టార్టింగ్ ఆఫ్ న్యూ మెడికల్ కోర్సెస్, ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ కోర్సెస్ అండ్ అసైన్మెంట్ అండ్ రేటింగ్ రెగ్యులేషన్స్ 2023 ప్రకారం ఈ యొక్క పోస్ట్ ను రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి 488 పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రోడ్ స్పెషలిస్ట్స్ కి క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ కేటగిరీలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పీజీ డిగ్రీ ఏ కేటగిరీలో అంటే ఎండి, ఎంఎస్, డిఎన్బి అండ్ డిఎం కేటగిరీలో పీజీ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎంసీఐ, ఎన్ఎంసి, డిసిఐ కేటగిరీలలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషలిస్టుల కోసం పీజీ డిగ్రీ ఎందులో అంటే డిఎన్బి, డిఎం, ఎంసీహెచ్ కేటగిరీలలో మీరు ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా పే స్కేల్ మీరు చూసుకుంటే మీకు 7th యూజీసీ పే స్కేల్స్ ప్రకారం మీకు సాలరీ ఇవ్వబడుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ లో ఎక్కడ ఇవ్వలేదు సాలరీ, అంటే 7th పే స్కేల్ కమిషన్ ప్రకారం మీకు సాలరీ ఇవ్వబడుతుంది. అలాగే ఎవరైతే సూపర్ స్పెషాలిటీ అలవెన్సెస్ 30,000 వరకు ఇవ్వబడుతుంది. ఇది సాలరీ కాకుండా 30,000 వరకు ఈ యొక్క అలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగే ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి ఏజ్ క్వాలిఫికేషన్ ఓసీ క్యాండిడేట్స్ షుడ్ బి నాట్ కంప్లీటెడ్ మోర్ దెన్ 42 ఇయర్స్. వాళ్ళు 42 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. మీరు క్లుప్తంగా ఇక్కడ చూసుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ జూలై 1, 1982 తర్వాత జన్మించి ఉండాలి. అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 47 సంవత్సరాల లోపు ఉండాలి. వాళ్ళకి ఏజ్ జూలై 1, 1977 కంటే తర్వాత జన్మించి ఉండాలి. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వాళ్ళకు 52 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వాళ్ళు జూలై 1, 1972 తర్వాత జన్మించి ఉండాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకు కూడా
50 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వీళ్ళు జూలై 1, 1974 లోపు జన్మించి ఉండాలి. ఇక్కడ కండిషన్ ఇచ్చాడు చూడండి క్లుప్తంగా. ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. లోకల్ క్యాండిడేట్స్ అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు లోకల్ క్యాండిడేట్ ఒక రికగ్నైజేషన్ ఏంది అంటే, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోనే చదివి ఉండాలి. ఇక్కడ ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఇంకా హైదరాబాద్ లోనే చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి, హైదరాబాద్ లోనే వాళ్ళ యొక్క స్టడీని కంటిన్యూ చేసిన వాళ్ళు ఉంటే, ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఆ తర్వాత జూన్ 2, 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము 2 ఏర్పడడం జరిగింది. అయితే ఆ క్యాండిడేట్స్ కి 13 జూన్ 2016 డేట్ వరకు, అంటే 3 సంవత్సరాల వరకు ఇక్కడ రిలాక్సేషన్ ఉంది. ఈ యొక్క డేట్ ని మీరు చెక్ చేసుకోగలరు. ఎవరైతే హైదరాబాద్ గాని తెలంగాణలో గాని 3 సంవత్సరాల పాటు చదువుకున్నారో. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తో పాటు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కావాలి. దీనికి సంబంధించి మీ యొక్క దగ్గరలోని ఎంఆర్ఓ, తహసీల్దార్ నుంచి గవర్నమెంట్ కు సంబంధించిన సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటది. అలాగే ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళు కూడా 2016 వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఒకవేళ రెసిడెన్స్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఎడ్యుకేషనల్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లై చేయాల్సి ఉంటది. దాని ఆధారంగానే మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్, రెసిడెన్స్ అంటే మీరు లోకల్ క్యాండిడేటా కాదా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది. కొందరు అభ్యర్థులు సర్వీస్ లోనే ఉంటారు, అంటే జాబ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఆ యొక్క ఏ యొక్క ఇన్స్టిట్యూట్ అయితే పనిచేస్తున్నారో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి రిసిగ్నేషన్ లెటర్ తీసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ మన ఇంతకుముందు చెప్పుకున్నట్లు వెబ్సైట్కి వెళ్ళి ఈ యొక్క ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ చదవండి. నోటిఫికేషన్ లో చాలా పాయింట్స్ ఉన్నాయి. సెలక్షన్ కి సంబంధించి పాయింట్స్ మీకు క్లియర్ గా నోటిఫికేషన్ లోనే ఇవ్వడం జరిగింది. సో నేను ప్రతి ఒక్క పాయింట్ చెప్పడానికి సమయం ఎక్కువ లేదు కాబట్టి, వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి నేను అన్ని పాయింట్లు చెప్పుకోలేకపోతున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ కొత్తగా ఇచ్చిన పాయింట్ మాత్రమే నేను ఈ నోటిఫికేషన్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీడ్యూర్ ఫర్ డిఆర్ పోస్ట్ కి బేస్డ్ ఆన్ మెరిట్ లేదా మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సెలక్షన్ జరుగుతుంది. ఎవరైతే మెరిట్ లిస్ట్ లో ఉంటారో లేదా మరియు రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకి జాబ్ రావడం జరుగుతుంది. మొత్తం మీకు 100 మార్కులకి సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మెరిట్ లిస్టు మరియు రిజర్వేషన్ ఆధారంగా ఉన్న వేకెన్సీస్ కి తగ్గట్లు గవర్నమెంట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ డైరెక్ట్ కాబట్టి ఇక్కడ మీరు చదివిన డిగ్రీలు మరియు మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇక్కడ మార్క్స్ కేటాయించడం జరిగింది. సో కంపల్సరీ మీరు నోటిఫికేషన్ చదవండి. ఇది ఇక్కడ ఇచ్చిన డీటెయిల్ లో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ విషయమే. మీకు మార్క్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇక్కడ ఇచ్చాడు క్లియర్ గా. మీ యొక్క పర్సంటేజ్, those who are not having PG marks memo or grade, percentage of marks will be taken as 50% గా క్యాల్కులేట్ చేస్తారు మీ మార్క్స్ ని ఇంటూ 75 చేస్తారు. మీది మొత్తం 75 మార్క్స్ కదా, అంటే 75 మార్క్స్ లకి మీకున్న వచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ని కన్సిడర్ చేస్తారు. సో అలాగే రిగార్డింగ్ ది గ్రేడ్స్ ప్రకారం మార్క్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ 75%. ఇక్కడ ఇచ్చాడు 3 గ్రేడ్లు. గ్రేడ్ ఏ ఉన్న వాళ్ళకి డిస్టింక్షన్ అంటే 75% నుంచి 85% మధ్యలో క్యాలిక్యులేట్ చేస్తున్నారు. దాన్ని చివరగా వీళ్ళు 80% కన్సిడర్ చేస్తారు.
అలాగే గ్రేడ్ బి ప్లస్ లో ఉన్న వాళ్ళని 65% నుంచి 74% వాళ్ళకి మొత్తానికి 70%గా క్యాల్కులేట్ చేస్తాం. ఎవరైతే గ్రేడ్ బి లో ఉన్నారో వాళ్ళకి పాక్స్ మాస్క్ కింద 50 నుంచి 64% మధ్యలో క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మొత్తానికి 57%గా కన్సిడర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఇవ్వడం జరిగింది. 10 మార్క్స్ based on weightage for number of years since passing qualifying examination is up to 10 marks. ప్రతి ఒక్కదానికి 1 మార్క్ ఉంటుంది. ఫర్ పీజీ కంప్లీషన్ ఆఫ్ పీజీ సూపర్ స్పెషాలిటీ కంప్లీటెడ్ ఇయర్. అలాగే 5 marks weightage will be provided to the candidates who have completed PG super specialty from central institutions. అలాగే 15 marks to the contract service rendered in government institutions. ఈ యొక్క కాంట్రాక్ట్ సర్వీస్ అనేది వాళ్ళు ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే మీది ఎప్పుడైతే పీజీ అయిపోయిందో అప్పటి నుంచి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇక్కడ ఇచ్చిన ఏబిసి రూపంలో మార్క్స్ ఇచ్చాడు. ట్రైబల్ ఏరియాలో నివసించే వాళ్ళకి 2.5 మార్క్స్ ఎక్కువ ఇస్తారు. రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి 2 మార్క్స్, అదే విధంగా అర్బన్ ఏరియాలో ఉన్న వారికి 1 మార్క్ ప్రతి 6 నెలలకు ఒకసారి. తర్వాతది క్యాండిడేట్స్ ఎవరైతే లాటరల్ ఎంట్రీ కింద అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఏ పాయింట్ లో అసిస్టెంట్ ప్రొఫెషనల్స్ ఇన్ ది బ్రాడ్ స్పెషలిస్ట్స్ వర్కింగ్ ఇన్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. అలాగే ఏపీ వివిపి దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ టు అప్లై చేయాలి. సెకండ్ వన్ బి కేటగిరీలో candidates shall be an approved probationer or should have completed the probation period in the cadre of CAS లేదా అసిస్టెంట్ ప్రొఫెషనల్ కానీ ప్రొబేషనరీ పీరియడ్ లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. There shall not be any disciplinary charges pending against the candidate and shall not be unauthorized absence. అంటే ఇల్లీగల్ పనులు కానీ ఏమైనా మీ పైన పెనాల్టీలు కానీ ఇక ఇంతకు ముందు ఉండకూడదు. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. ఇది మొత్తం ఆన్లైన్ ప్రాసెస్. ఇక్కడ ఉన్న వెబ్సైట్ లోకి వెళ్ళి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. డేటు 23 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 9 వరకు అప్లై చేసుకోవడానికి టైం ఉంది. అలాగే అప్లికేషన్ ఫీ 1000 రూపాయలు ఓసీ క్యాండిడేట్స్ కి, 500 రూపాయలు ఓసీ కాకుండా ఎవరైతే అదర్ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళకి, బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ మరియు పిహెచ్ క్యాండిడేట్స్ కి. అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ వన్ లేటెస్ట్ ఫోటో, ఎస్ఎస్సి సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఒకవేళ మీరు తెలంగాణలో చదువుంటే ఒక 3 సంవత్సరాల వరకు మీకు రిలాక్సేషన్ ఉంది. అక్కడ చదువుకున్న సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్, పీజీ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ సూపర్ స్పెషాలిటీ డిగ్రీ సర్టిఫికేట్, పీజీ డిగ్రీ మార్క్స్ మేమో, సూపర్ స్పెషాలిటీ డిగ్రీ మార్క్స్ మేమో ఎవరైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చదువుకొని ఉంటారో వాళ్ళు. అలాగే సీనియర్ రెసిడెన్సీ కంప్లీషన్ సర్టిఫికేట్, అలాగే ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రజెంట్లీ ఎంప్లాయిడ్, ఎవరైతే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు గవర్నమెంట్ లో పనిచేస్తున్న మీ యొక్క ఆఫీస్ నుంచి డిఆర్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకొని రావాలి. అలాగే ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ క్యాండిడేట్స్ అప్లయింగ్ అండర్ ఎల్ఈఎన్ఓసి ఫ్రమ్ ది అపాయింటింగ్
authority in the format of it Annexure 4 ప్రకారం మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ ఉన్నారు. Declaration given in Annexure number 5 must be submitted by the candidate duly filled and signed. సో డిక్లరేషన్ గివెన్ బై Annexure 4 ప్రకారం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ మొత్తం ఫిల్అప్ చేసి క్లియర్ గా సైన్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెషనల్ గా ఆల్రెడీ పనిచేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద సెలెక్ట్ కారాదు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్పెషాలిటీ వైజ్ వేకెన్సీస్ అంటే స్పెషాలిటీ వైజ్ గా ఇక్కడ మొత్తం 37 వేకెన్సీస్ ఉన్నాయి, స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇందులో ఏ స్పెషాలిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో మొత్తం డీటెయిల్ గా ఇవ్వడం 37 పోస్టులలో 37 స్పెషలిస్టులలో ఇవ్వడం జరిగింది. మొత్తం 488 పోస్టులు ఇవ్వడం జరిగింది. సో మీకు ఏ స్పెషలిస్ట్ ఉన్నారో మీరు దానికి ఎన్ని పోస్టులు ఉన్నాయో దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోగలరు. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మాత్రమే. మళ్ళా లోకల్ గా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ రోజటి నోటిఫికేషన్. మొత్తం 488 పోస్టులు ఉన్నాయి. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి మీకు ఇప్పుడు ఇక్కడ మార్క్స్ కేటగిరీ పర్సంటేజ్ మీకున్న ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఆధారంగా సెలెక్షన్ చేయబడుతుంది. అండ్ మీకున్న రిజర్వేషన్ ని కూడా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి మీరు సెలెక్ట్ అవుతారో లేదో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సో ఎగ్జామ్ కి అయితే అప్లై చేయండి, అప్లికేషన్ అయితే అప్లై చేయండి. సో దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. జై హింద్.